ఈ ప్రపంచంలో అందరూ కలలు కంటారు. కానీ ఆ కలల్ని ఎంతమంది నిజం చేసుకుంటారు? కలలు కనడం ఒక పాయింట్ అయితే, కలలు నిజం చేసుకోవడం, ఆ కలలు నిజం చేసుకునే గట్స్ కావాలి మనకు. ఒక అబ్బాయికి క్యాన్సర్ ట్రీట్మెంట్‌కెళ్తే డాక్టర్ డయాగ్నోస్ చేయాలని చెప్తాడు. సో, డయాగ్నోస్ చేయడం అంటే కీమోథెరపీ స్టార్ట్ చేయడం. ఆ అబ్బాయి గోల్ ఏంటంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం. కానీ ఆ అబ్బాయి ఇన్ని పెయిన్స్, ఇన్ని బాధలు తీసుకొని కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనే గోల్‌ని క్లియర్ చేస్తాడు. ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఆ అబ్బాయికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అబ్బాయికి ధైర్యం ఒకటే, తనను తాను నమ్మడమే. సో, మన గట్స్ ఏంటో మనకు తెలియాలి. ఈరోజు వీడియోలో అదే. హౌ టు బిల్డ్ గట్స్ టు అచీవ్ అవర్ గోల్స్. గట్స్ అంటే ఇట్స్ నాట్ బోల్డ్ యాక్షన్స్. దీస్ ఆర్ సైలెంట్ కమిట్మెంట్స్. అవి పెద్ద పెద్ద పనులు చేయడం కాదు. చిన్న చిన్న కమిట్మెంట్స్ ఇవ్వడం. నువ్వు భయపడుతున్న ప్రతిసారి నువ్వు మనసులో చెప్పుకోవాలి, నేను విన్ అవుతాను, నేను ముందుకు వెళ్తాను, నేను ఫైట్ చేస్తాను అని. నేనొకటే సినిమాలో మహేష్ బాబు చెప్తాడు కదా, మహేష్ బాబు తన కళ కోసం తను ఎంత ధైర్యంగా పోరాడతాడో ఆ గట్స్ మనలో నింపుకోవాలి. ఆ గట్స్ మన దగ్గర ఉన్నప్పుడు ఏదైనా మనం సాధించగలుగుతాం. సో హౌ టు బిల్డ్ ద గట్స్? ఆ గట్స్ని నువ్వు కాన్ఫిడెంట్ చేయాలి. నీలో ఉండే భయాలని నువ్వు డిఫీట్ చేసి, అవర్ ట్రూత్ ఈజ్ వీ వాంట్ మోర్ గట్స్, నాట్ ఫిజికల్ గట్స్, వీ వాంట్ మెంటల్ గట్స్. మన భయాన్ని జయించడమే ఒక గట్ మనకు. అలా మీ గట్స్ని పెద్ద పెద్ద యాక్షన్స్లో కాకుండా చిన్న చిన్న కమిట్మెంట్స్తో స్టార్ట్ చేయండి. ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అబ్బాయి, అంటే మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక అబ్బాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఆ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూవర్ అతని క్వశ్చన్ అడతాడు. జస్ట్ నాట్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఏం కాదు, చిన్న క్వశ్చన్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే ఇంగ్లీష్ కూడా రాని మారుమూల పల్లెటూరులో నుంచి వచ్చిన అబ్బాయి 3 years తర్వాత ఆ ఇంటర్వ్యూ ఎవరైతే చేశాడో అతనికి జాబ్ ఇచ్చే స్టేజ్కి వెళ్తాడు. దట్ ఈస్ నాట్ రివెంజ్, దట్ ఆర్ గట్స్. ఆ అబ్బాయి కమిట్మెంట్ చేసుకున్నాడు ఆ రోజు నుంచి. ఆ అబ్బాయి తనకు తాను చెప్పుకున్నాడు. ఏమని? నేను ఇతని కన్నా గొప్ప స్థాయిలో ఉండాలి. ఆ గట్స్ ఎక్కడ బిల్డప్ అయ్యాయి? మైండ్‌లో బిల్డప్ అయ్యాయి. తను భయపడిన ప్రతిసారి చెప్పుకుంటాడు. ఏమని? నేను ఎలాగైనా ఎదగాలి, నేను ముందుకు వెళ్ళాలి. అలా గట్స్ బిల్డప్ చేసుకుంటాడు. అలా మనం కూడా ఒక గోల్ పెట్టుకొని, ఆ గోల్‌కి గట్స్ మన మన పాజిటివ్‌తో, మన పాజిటివ్ యాక్షన్స్‌తో కసిగా కష్టపడితే ఏ గోల్ అయినా మనం రీచ్ అవుతాం. అందరూ అబ్బాయి రివెంజ్ తీర్చుకున్నాడు అనుకుంటారు. ఇట్స్ నాట్ రివెంజ్, ఇట్స్ ఎ సక్సెస్. గట్స్ అంటే మనల్ని మనం మన గోల్‌ని రీచ్ అవ్వేలా చేసుకోవడం. ఇన్సల్ట్‌ని సక్సెస్‌గా మార్చుకోవడం. ఎప్పుడైతే మనం ఇన్సల్ట్‌ని సక్సెస్‌గా మార్చుకోగలుగుతామో 100% మన గోల్ సక్సెస్ అవుతుంది, మనము సక్సెస్ అవుతాం. సి ఇలా మన గట్స్ని బిల్డప్ చేయాలంటే నో వన్ కిల్ అవర్ గట్స్, వీ సెల్ఫ్ కిల్ అవర్ గట్స్. మన గట్స్ని ఎవరూ చంపేయలేరు, మనకు మనమే చంపేసుకుంటాం. ఆన్ వాట్ బేసిస్? పాయింట్ నెంబర్ 1, ఓవర్ థింకింగ్. పాయింట్ నెంబర్ 2, fear of judgment. Point number 3, past memories. So, what is your motto? See, if your guts are killing these 3 habits, you want to change the things, no? So, point number 1, overthinking. Why you should think over? What is the point in overthinking? And what is the point in fear of judgment? And what is the point of thinking about the past memories? See, whenever you did a mistake, okay, done. Today you did mistake, tomorrow is a fresh page. So when you start thinking like that, automatically then your past memories will be wiped off. Fear of judgment. Don't judge your fear without entering to the game. Don't judge your fear without entering to the
ఎగ్జామ్ హాల్. Don't judge your fear without entering to the next step of your life. Of things. మీరు ఎప్పుడైనా సరే ఫియర్ అనేది మీ మైండ్లోకి వచ్చిందంటే ఆ పని చేయకపోవడమే మంచిది. గత జ్ఞాపకాలు అందరికీ ఉంటాయి. ఆ జ్ఞాపకాలను కంట్రోల్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్, ఓవర్ థింకింగ్. ఎందుకు మనం అతిగా థింక్ చేయాలి? వై యూ షుడ్ థింక్ ఓవర్? మనకు ఏది కరెక్టో అదే చేస్తాం. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సమస్య నుంచి బయటకు వచ్చేయడం, లేకుంటే సమస్యలో నుండి దాన్ని పరిష్కారం చేసుకోవడం. దాని గురించి ఎక్కువ ఆలోచించారనుకోండి, మీ మైండ్ చెడిపోతుంది. మీరు ముందుకు సాగలేరు. అక్కడితో స్టాప్ అయిపోతారు. సో ప్లీజ్ డోంట్ థింక్ మచ్. ప్లీజ్ డోంట్ జడ్జ్ యువర్ ఫియర్. ప్లీజ్ డోంట్ గో త్రూ యువర్ పాస్ట్ థాట్స్. ఎవరు గట్స్తో పుట్టరు. పుట్టుకతోనే వీళ్ళ దగ్గర చాలా గట్స్ ఉన్నాయి అని ఎవ్వరు ఉండరు. కానీ గట్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ గట్స్. ఫర్ దట్ వాట్ వీ షుడ్ డూ? If you follow my videos, I'm continuously saying that we have to do mirror talk every day. When we do mirror talk every day, the first we will lose the fear. మనం ఎప్పుడైతే మిర్రర్ టాక్ చేస్తామో అప్పుడు మనలో ఉండే భయాలు తొలగిపోతాయి. మిర్రర్ టాక్ అనేది మీ లైఫ్లో అలవాటు అయిపోవాలి. ఈ రోజు కానీ ఎప్పుడైనా సరే మీరు మోటివేషన్గా ఉన్నా, మోటివేషన్గా లేకపోయినా, చిన్నపిల్లలైనా, పెద్ద పిల్లలైనా, ఎంత వయసైనా, రేపు మనం చనిపోతున్నాం అన్నాగా ఈ రోజు వరకు అయినా సరే మనం మిర్రర్ టాక్ చేయాలి ఎవ్రీడే ఒక 5 minutes మీకు మీరుగా టైం కేటాయించుకొని మిర్రర్ టాక్ చేయండి. మిర్రర్ టాక్ ఏం చేస్తుందంటే మీ ఫేస్ని మీరు మిర్రర్లో మాట్లాడేది. అంటే నేను ఎలా మాట్లాడుతున్నా, నేను ఎలా నవ్వుతున్నా, నా మాటలు ఎలా వస్తున్నాయి, నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతారు. అప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే చూసుకుంటారో మీకు ఆ భయం పోతుంది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని మనము మన గురించి మాట్లాడుకుంటూ పక్కన వారికి నేను ఎలా చెప్తానో అని థింక్ చేసే బదులు నువ్వు జస్ట్ ఒక మీ ఇంట్లో ఉన్న మిర్రర్ ముందుకు వెళ్ళి మీరు ఇంటర్వ్యూకే ప్రిపేర్ అవ్వాలనుకోండి, ఇంటర్వ్యూవర్ని మిమ్మల్ని మీరు దీంట్లో చూసుకోండి, మిర్రర్లో చూసుకొని అతను ఏం క్వశ్చన్ అడుగుతారో మీరు ఆన్సర్ చెప్పండి. మీరు పబ్లిక్ స్పీకింగ్ చేయాలి, అక్కడ 100 మంది ఉన్నారనుకొని మిర్రర్ టాక్ చేయండి. అలా కదా మన గట్స్ డెవలప్ చేసుకుంటాము. ఇంకొకటి నేను ఎప్పుడు చెప్తున్నాను, బుక్లో రాయండి అని. మీకు ఏ భయం ఉన్నా సరే బుక్లో రాయండి. మీరు ఎన్నిసార్లు రాస్తారో ఆ భయము మిమ్మల్ని పాజిటివ్ సక్సెస్ వైపు మీ గట్స్ని బిల్డప్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మీరు ఆ భయాన్ని రాస్తారో మీకు రాసేటప్పుడు ఫస్ట్ మీరు స్టార్ట్ చేస్తారు ఏమని, ఈరోజు నేను గట్స్ను బిల్డ్ చేయాలనో లేదంటే నా భయాన్ని పోగొట్టుకోవాలని రాస్తారు. ఈరోజు అదే రాస్తారు, రేపు అదే రాస్తారు, ఎల్లుండి అదే రాస్తారు. ఇలా మీరు రాయడం కంటిన్యూ చేసినప్పుడు నువ్వు భయపెట్టాలని రాస్తున్నావు, భయపడ్డాలని రాస్తున్నావు. నెక్స్ట్ ఏంటంటే అదే నీకు ప్లాన్ ఇస్తుంది. మీ మైండ్ ఏమంటుంది అంటే భయపడుతున్నావు అంటే వన్ డే ఎందుకు భయపడుతున్నావు, వాట్ ద రీజన్, అక్కడి నుంచి మీ లైఫ్ టర్న్ అవుతుంది. థర్డ్ థింగ్, మీకు ఏదైతే భయమో అది చిన్నగా స్టార్ట్ చేయండి. అది ఏదైనా సరే. ఇప్పుడు మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే భయము, లేకుంటే యూట్యూబ్ అంటే భయము, లేదంటే వీడియో ఫేసింగ్ అంటే భయము. మీకు ఏ భయం ఉంటుందో ఈరోజు సపోజ్ వీడియో ఫేసింగ్ భయం అనుకోండి, ఒక 5 minutes రికార్డ్ మీరే ఫోన్లో చేసుకొని మీరే చూసుకోండి. అలా చిన్నగా మీకు బైక్ నడపడం రాదు, ఫ్రెండ్ అడిగి అరే నాకు బండి నేర్పించను రా అని ఒక బండి తీసుకొని వెళ్ళు. ఏదైనా సరే చిన్నగా స్టార్ట్ చేయండి. అది అలవాటు అవుతుంది, మీకు గట్స్ డెవలప్ అవుతాయి. ఈ 3 గుర్తుపెట్టుకోండి, మిర్రర్ టాక్, బుక్ రాయడం ప్లస్ చిన్న యాక్టివిటీస్తో దాన్ని స్టార్ట్ చేయడం. ఈరోజు ఛాలెంజ్ ఏంటంటే ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ మీకు నచ్చినా కూడా ఆ పాయింట్ని కామెంట్ చేయండి. ఏ ఒక్క వర్డ్ నచ్చినా కూడా ఆ వర్డ్ని కామెంట్ చేయండి. లేదా అంటే ఐ వాంట్ టు బిల్డ్ గట్స్ అని కామెంట్ చేయండి.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.